हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। భక్తి బీజముల పూనుకొని వెదజల్లుమురా భూతలమున భక్తి బీజము
నీ నా తనయ హరనాథ నిను నా చేతులతో కైసేతునురా నా తనయ హరనాథ నిను నా చేతులతో కైసేతునురా అఖిల జగము నీ ఆశ్రయమునకై ఆశ పెట్టుకొని ఉన్నదిరా అఖిల జగము నీ ఆశ్రయమునకై ఆశ పెట్టుకొని ఉన్నదిరా సుఖ శాంతులు వర్ధిల్లగా నీ కృప చూపి రక్షణము చేయుమురా సుఖ శాంతులు వర్ధిల్లగా నీ కృప చూపి రక్షణము చేయుమురా నా తనయ హరనాథ నిను నా చేతులతో కైసేతునురా నా తనయ హరనాథ నిను నా చేతులతో కైసేతునురా నీ వలననే ఈ ధరిత్రి నవ బృందావన ధామము కావలిరా నీ వలననే ఈ ధరిత్రి నవ బృందావన ధామము కావలిరా ఆవనమాలి నీవై ప్రచ్ఛన్నాకృతితో విహరింపుమురా ఆవనమాలి నీవై ప్రచ్ఛన్నాకృతితో విహరింపుమురా నా తనయ హరనాథ నిను నా చేతులతో కైసేతునురా త్యాగ సంపదకు నీ జీవితమే ఉదాహరణముగా చూపుమురా దయరా కుసుమహర హంత నీదయరా కుసుమహర చింతలు నీదయ చిత్తము నీదయ వింతలు నీదయ విత్తము నీదయ అంతా నీదయరా కుసుమహర అంతా నీదయరా కుసుమహర చూపించలేదు జననియు నీదయ జనకుడు నీదయ జనన మరణ సంసారము నీదయ శత్రువు నీదయ మిత్రుడు నీదయ శత్రువు శత్రువు నీదయ మిత్రుడు నీదయ పుత్ర పౌత్రికళాత్రము నీదయ
కాలము దేశము కష్టము నష్టము భావము నీదయ భాషయు నీదయ పావన తరమగు ప్రాణము నీదయ పావన తరమగు ప్రాణము నీదయ అంతా నీదయరా కుసుమహర అంతా నీదయరా కుసుమహర అంతా నీదయరా కుసుమహర అంతా నీదయరా. ఇక నాకున్న అనుబంధం మా ఆకుపచ్చ చీర, ఈ మాత్రం బోర్డర్ ఉండొచ్చు, కుంకుమ రంగు ముసుగు, చిరునవ్వు మొహం మీద, పెద్ద పెద్ద కళ్ళు. చిన్నపిల్లలు ఏదైనా ముద్దుగా మాట్లాడితే కళ్ళు వెడల్పు చేసి చూస్తారు, చూసి ఆనందపడుతూ ఉంటారు తల్లులు. అట్లాగా ఈ పిల్లలంతా చక్కగా నామం చేస్తున్నారు అనేటువంటి ఆనందం తొలికిసలాడుతూ చూడు చూడు అని పక్కన ఉన్నటువంటి హరనాథ మహాప్రభువుకి చెప్తూ ఉంటే దీనంగా మొహం పెట్టినట్టే మొహం పెడుతూ దొంగ చిరునవ్వులు నవ్వుతున్నటువంటి హరనాథ మహాప్రభువుతో కూడుకున్నటువంటి తెల్లటి బట్టలు ధరించినటువంటి వాడు, తెల్లటి కండువా వేసుకున్నటువంటి వాడు, ఊర్ధ్వంగా తిలకం పెట్టుకున్నటువంటి వాడు, ముడతలు చర్మం ఉన్నటువంటి వాడు, విపరీతమైన మౌననామ సాధన చేసి తీక్షణమైనటువంటి కళ్ళు ఉన్నటువంటి వాడు. ఆ కళల్లో ఉన్నటువంటి తీక్షణ, కానీ ఆ తీక్షణతో కరుణ తప్ప ఇంకోటి లేదు. చిరునవ్వు నవ్వుతూ ఉన్నటువంటి ఆ గురుదేవుల యొక్క పాదాలకి కళ్ళమ్మంట నీళ్లతో అభిషేకం చేయడం తప్ప ఏమి చేయలేని పనికిమాలినోడు వెంకటరమణ నమస్కారం చేస్తూ, మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ, ఎక్కడో కీకారణ్యాల్లో సముద్రం వైపు వెళ్తున్నటువంటి నదుల యొక్క ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఈ రాయిని ఆపి దీన్ని బొమ్మ చేసి దీనికి ప్రేమ అనే ప్రాణం పోసి మంత్రోపదేశం చేశాడు. నాయన శాంతంగా ఉన్నటువంటి ప్రకృతిలో హాలాహలం దాటుకుంటూ శాంతిని పొందటం కాదురా, నిత్యం హాలాహలం మలితో మరిగిపోయి నానా బీభత్సంగాను హాహాకారాలతో ఉండే ఈ ప్రకృతిలో శాంతి కొరకు సాధన చేసి ప్రేమను పంచిపెట్టరు అని కీకారణ్యం నుంచి జనారణ్యంలోకి వదిలిపెట్టినవాడు నా గురుదేవుడు. అందుకని నేను కోరుకునేది ఏంటంటే భవే జన్మని ఇంకో 1000 జన్మలు వచ్చినా కూడా ఆయన పాద ధూళే పుడితే చాలు నాకు అని. ఎందుకంటే ఆయన పాదస్పర్శ జరిగితే ఏదో రాముడి పాదం జరిగితే రాయి ఆడదైనట్టు ఈ రాయిలో కూడా ఏమవుతుందంటే జీవం పుట్టి కుసుమహర 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 అనేటువంటి నామం అది పెళ్ళిబుగుతుంది. ఆ రకంగా ఏంటంటే నా జీవితం చరితార్థం అవుతుంది. అందుకని స్పందన అంటే ఈ రోజున ఇలా మాట్లాడగలుగుతున్నానంటే ఆయనే కారణం, ఇన్ని ఉపన్యాసాలు ఇస్తున్నానంటే ఆయనే కారణం. ఇవన్నీ నాకు తెలిసినో కాదు, నేనేం వేదాలు చదువుకోలేదు, శాస్త్రాలు చదువుకోలేదు, ఏదో స్పందన లోపల నుంచి చెప్తున్నాను అంతే. అంచేత దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు. ఈ బొమ్మని ఆడిస్తున్నటువంటి ఆ కుసుమారులకి, ఆ గురుదేవులకి నమస్కారం చెప్తూ బోలో శ్రీ ఠాకూర్ హరనాథ్కి జై, మాతా కుసుమదేవికి జై. బాబా రామనారాయణ ఓ మహాభక్తుడికి రాశారు. ఆయన శ్రీ రామనారాయణ హాతీ ధనాభా. హాతీ అనేవాళ్ళు జనరల్గా మారవాడి వాళ్ళు అన్నమాట. ఇంత సుదీర్ఘమైన మీ ఉత్తరంలో మాల్ మసాలా చాలా తక్కువగా ఉంది. నీవు ఎందుకని ఇంత ఆదద్దా పడిపోతున్నావో చెప్పలేను. విచారం ఏమి వద్దు, అంతా సరిగ్గానే ఉంటుంది కూడా. నీ మంత్రము సర్వోత్కృష్టమైనది. దీనికి బీజాక్షరం యొక్క ఆవశ్యకత లేదు. ఓం హ్రీం క్రీం అలాంటి అవసరం లేదనమాట. కుసుమహర మంత్రంలో విశేషం అదే.
చైతన్య మహాప్రభు చాలా విశేషంగా ఒక విషయం చెప్పారు. శ్రీ రామ్ అంటే సీతారాం, శ్రీకృష్ణ అంటే రాధాకృష్ణ, శ్రీహర అంటే కుసుమహర. మనం శ్రీ కుసుమహర అని అనకూడదు, కుసుమహర అని అనాలి, లేదా శ్రీహర అని అనాలి. అందరం ఎక్కడ తప్పు అంటామో అనే భగవంతుడు మనం శ్రీ యాడ్ చేస్తాం. శ్రీ అవసరం లేదు, కుసుమ యాడ్ అయినప్పుడు అంటే లక్ష్మీదేవి, స్త్రీయే లక్ష్మి, రాధా కృష్ణ. ఆ విధంగా ఈ మంత్రం యొక్క బీజాక్షరాలు అవసరం లేదు అని చెప్తున్నారు ఆయన. జనరల్గా హరనాథ మహాప్రభు యొక్క భక్తులకి లభించే మంత్రంలో బీజాక్షరాలు ఉండవు. అయితే నువ్వు చాలా భాగ్యవంతుడు అన్నారు. మనకి వీరు ఆల్రెడీ గురుదేవులతోటి ఉపదేశం పొందానని చెప్పారు కనుక వారు చాలా భాగ్యవంతులని ఇక్కడ ఎష్యూరెన్స్ ఇస్తున్నారు. ఇంకపోతే గురువు గురించి బాగా చెప్పారు. మంత్రదాత అయిన గురువు కూడా అలాంటి వాడే. భర్త ఎలాంటి వాడైనా భార్యకు అతడే దైవం. అదేవిధంగా గురువు సాక్షాత్తు దైవమే, కనులకు అగపడుచున్న దైవమే, సాక్షాత్తు కృష్ణుడే. ఎవరికి వారికి వారి వారి గురువు రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒకరి గురువు వారి కృష్ణుడిలా ఉంటాడు, ఇంకోటి గురువు వాళ్ళకి ఎవరు, అంతే తప్ప అందరం ఒక గురువుని కృష్ణుడిగా గుర్తించడం అనేది అసాధ్యం. కానీ ఏ గురువైనా సరే ఆయన యొక్క రూపంగానే మనం భావించమని చెప్పారు. ఆ సకలము ఆ ఒకే ఒక్క రసమయుని శరీరమే, ఆయన యొక్క శరీరంలోనే ఈ భాగాలన్నమాట. అందువలన భ్రాంతికి లోనై ఎన్నటికి కృష్ణుని అవమానించకు అంటే ఏ గురువుని కూడా మనం అవమానించకూడదు. గురువు అనే వ్యక్తి ఎవరైనా సరే, ఎక్కడ ఎటువంటి వాడైనా సరే, అతని గురించి మనకి ఇష్టం లేకపోతే తప్పుకోవచ్చు, కానీ వారి గురించి మనం చెడ్డ మాట మాట్లాడకూడదు. అది ఇక్కడ అర్థం. అవమానించకు అని చెప్తున్నాడు ఆయన. నిన్ను పరీక్షించేందుకే ఈ కుస్థిత రూపంలో నీ దగ్గరికి వచ్చాడు. ఏదో భ్రమకు లోనై హేళామాత్రంగా ఆ రత్నాన్ని జారవిడుచుకోకు. ఆ గురువు అందవికారంగా ఉన్నాడు, ఆయన ఏం గురువు అవుతాడు, ఇలా కామెంట్స్ మనం చేస్తూ ఉంటాం. అలాంటివి చేయకూడదని చెప్తున్నాడు ప్రభు ఇక్కడ. అది ఒక రత్నాన్ని మనం పోగొట్టుకున్న అవుతాం అన్నమాట. ఇకపోతే అన్నీ మరలా మొదటి నుంచి ఒకసారి చేజార్చుకుంటేవా ఆ రత్నాన్ని మరలా పొందలేవు. జాగ్రత్త, సావధానుడుగా. దుర్లభమైన ఇలాంటి జన్మనెత్తావు, ఆ పైన ఇంతటి మహామంత్రాన్ని పొందావు. ఇక్కడ వెంకటరమణ గారికి మహామంత్రం లభించింది. ఆ మహామంత్రాన్ని ఆయన అత్యంత దుర్లభమైంది కనుక దాన్ని సాధన చేస్తే ఆ గురువు అనుగ్రహం పొందుతారు. కానీ నాకు మహామంత్రం లభించింది కదా, నా గురువే గొప్పవాడు, వాళ్ళ గురువు గొప్పవాడు కాదు, వీళ్ళ గురువు గొప్పవాడు కాదు అనే భావన మనకి ఉండకూడదని ఇందులో చెప్తున్నారు అన్నమాట. జనరల్గా మనం కంపేర్ చేసుకుంటాం. ఈ ప్రపంచంలో భగవానుడు ఒకటే చెప్పాడు, అదొక అపరాధం అవుతుంది. మన దేవుడు ఇతరుల దేవులతో మనం కంపేర్ చేయకూడదు. కృష్ణుడే మన భగవానుడు కనుక, కృష్ణుడే మనకి అన్ని రూపాల్లో ఉంటాడు కనుక మనం కృష్ణుడితోటి ఎవరిని కంపేర్ చేయకూడదని చెప్పడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ దేవతలు అన్నమాట. ఇంతటి పొందావు కనుక భ్రాంతిలో పడిపోయేందుకు ప్రయత్నించకు. కూలీలను గుత్తకు కుదిర్చేవారు చూపే ప్రలోభాలకు లోనై తప్పు తోవలను బట్టి జన్మను వృధా చేసుకోకు. అంటే మనకి గుర్తించలేం, మనం ఆ గుర్తించలేం కనుక మనం భ్రమకు లోనై ఇతరులను మనం అవమానంగా హీనంగా చూస్తాం. అది తప్పని చెప్తున్నాడు ఇక్కడ. స్వామి నీ కండ్లకు ఎంతో అందగాడే, ఇతరుల కండ్లకు అలా ఉండకపోవచ్చు. అందువలన నీ సమక్షంలో ఎవరైనా నీ స్వామిని గురించి నిందాలోపనలు చేస్తే ఆ కారణంగా నీవు నరకానికి పోవలసే. ఒకవేళ నీకు ఒక గురువు ఉన్నాడు, ఆ గురువుని ఇతరులు ఇష్టపడలేదు, ఆయన గురువు, మన గురువుని గౌరవించి వాళ్ళ సమక్షంలో ఉండాలి, లేకపోతే వాళ్ళ యొక్క కంపెనీ నుంచి తప్పుకోవాలి. ఇది క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంది. లేకపోతే మనం కూడా నరకానికి పోతాం. ఓ తెలివి తక్కువవాడా, చిటపటమండే మంటలో పడబోకు. ఇతరుల ప్రసంగాలకు ఇతరుల విషయాలకు చెవివగ్గకు. ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే మన ఇంప్రెషన్స్ అన్నీ కూడా మన పక్క వాళ్ళు చెప్పి మాటల మీద ఆధారపడి మాట్లాడతాం. వాళ్ళు నింద ఆరోపణ చేస్తే మనం కూడా చేయాలేమో, లేకపోతే వాళ్ళు మనం లైక్ చేయరు. అలాంటి పొరపాటు మనం చేయకూడదని చెప్తున్నాడు ఇక్కడ. శ్రీచరణములపై
సమర్పించి ఆనంద సాగరంలో తేలియాడు. మన ప్రాణాలను శ్రీచరణాల మీద పెట్టు అంటున్నాడు. ఇంక ఏది అంటే డిస్కషన్స్ వద్దు. మనము గురుమంత్రం తీసుకున్న తర్వాత మనం చేయవలసిన పని ఏమిటంటే ప్రతి వ్యక్తి కూడా తన యొక్క దేహంలో గురువు యొక్క అనుగ్రహం ఉంది అంటే గురువు ప్రవేశించాడుగా భావించాలి. భావించినప్పుడు తనను తను తక్కువగా భావిస్తే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది గురువుని అవమానించినట్లు లెక్క. నా దగ్గర గురువు ఉన్నాడు, నా గురువుని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, నా గురువు నాతో ఎప్పుడూ ఉంటాడు అనే భావంతో ఆ వ్యక్తి ఉండాలి. మనంతటా మనమే దాన్ని తక్కువ చేసుకున్నప్పుడు మన గురువు బాధపడతాడు. వీడికి ఎందుకు ఇచ్చావు ఈ మంత్రం, ఇలాంటి వేస్ట్ గాడికి మనం మంత్రం ఇవ్వకూడదు అనుకుంటాడు. అంచేత మన ప్రవర్తన ఎలా ఉండాలంటే ఇతరులకి మనం స్కోప్ ఇవ్వకూడదు. కామెంట్ చేయడానికి స్కోప్ ఇస్తే కామెంట్ చేస్తూనే ఉంటారు. కృష్ణుడి కన్నా సాధువులు లభించడమే దుర్లభం, వారే ఆదరించదగిన సంపద. అందుకని ఇలా మిథ్యాభ్రాంతిలో పడిపోతావు. అంటే సాధువులు ఎక్కడెవరు? భక్తులే, నా తల్లిదండ్రులు, వారే నా గురువులు అని స్వయంగా కృష్ణుడే అన్నాడు. నిసారులు విన్నను హరుని ప్రేమను పెంచునామము, హరుని సన్నిధి చేర్చునామము, సన్నిధి చేర్చునామము, ఆత్మ జాగృతి ఇచ్చునామము, నామము మహిమ కలిగిన హరుని నామము, హరుని నామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, విన్నను. రాగబంధము తెంచునామము, అనురాగమే పెంచునామము, పెంచునామము, భవబంధము తెంచునామము, నామము మహిమ కలిగిన కుసుమనామము, సుమనామము ఎన్నిసార్లు అన్నను, ఎన్నిసార్లు విన్నను, సారులు విన్నను. శ్రీహరనాథుడే బాలగోపాలుడు, గోలోకవాసుడే గౌరాంగ దేవుడు, గౌరాంగ దేవుడు. ఇది ఏ సోనాముఖి ఓ భక్తులారా, భక్తులారా, ఇది ఏ సోనాముఖి ఓ సాధులారా, సాధులారా. నామ మహిమ నిలయము, ప్రేమ దొరుకు క్షేత్రము, దొరుకు క్షేత్రము. కుసుమారానాథుడుండు గోలోకవాసము, లోకవాసము. జయ హర నాద జాయ్ కుసుమా కుమారి జాయ్, జాయ్ జయ హర నాద జాయ్ కుసుమా కుమారి జాయ్. తండ్రి హరా ఆత్మసుఖంబను మాడే అంతట తిరుగుతూ ఆగమి
శ్రీమానాచార్య బాబాకి శ్రీమాత అనసూయమ్మ తల్లికి శ్రీమాన్ నరసింహాచార్య బాబాకి అనసూయమ్మ తల్లికి లక్ష్మీకాంతరావు బాబాకి వెంకట్రావు బాబాకి అనంత కోటి భక్త బృందికి గురుదేవులు శ్రీమాన్ నరసింహాచార్య బాబాకి